వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు 4 విడతలుగా పొంతలేని సమాధానాలు చెప్తూ వచ్చారు. తాజాగా కొత్త విషయాన్ని సిట్ అధికారుల ఎదుట ప్రస్తావించారు. 5వ రోజు నిన్న ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించగా తనకు అప్పటికి డీజీపీ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డానని విచారణ ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలెవరూ తనకు ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేదని చెప్పినట్టు సమాచారం. అప్పట్లో ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు, తిరుపతన్న అంతా ప్రభాకర్ చెప్తేనే తాము చేశామని ఇప్పటికే సిట్ వాంగ్మూల్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం వారికి ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందనే కోణంలో సిట్ ప్రభాకర్ను ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు మావోయిస్టులకు సహకరించినందుకే ఫోన్ వినాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు చెప్తూ వచ్చారు. అందుకు సిట్ అధికారులు అడగడంతో ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపినట్లు తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని సిట్ అవమానించినట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు పొంతనలేని సమాధానాలతో దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని భావిస్తుంది. ఇటీవల 4వ రోజు ట్యాపింగ్ కేసు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఇప్పటి వరకు ప్రణీత్ రావు వాంగ్మూల్యం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ బృందం 9 గంటల పాటు విచారించింది. ఈ కేసులో అతన్ని ప్రశ్నించడంతో చిక్కుముడులు ఒక్కొక్కటిగా ఏర్పడుతున్నాయి. ఈ కేసులో 600 మంది ఫోన్ ట్యాపింగ్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వారందరూ వాంగ్మూల్యం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఏసీపీ వద్ద వాంగ్మూల్యం ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ట్యాప్ చేశారని తెలియడంతో ఆయన కూడా తన వాంగ్మూల్యం ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిట్ దర్యాప్తులో ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, సహకరించడం లేదని తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఉపయోగించిన సెల్ ఫోన్ సిట్ అధికారులు స్వాధీనం చేసుకొని వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. తద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది.